చాలామంది లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు బయట? ఏ జమాన్లా నేను చెప్తున్నాను కదా, లేచిపోయి పెళ్లి చేసుకోవడము, పని లేకుండా పెళ్లి చేసుకోవడము. ఈరోజు మనిషికి ఒకటే ఉండాలి. ఉంటే ఒకటి తెలివి ఉండాలి, లేదా చదువు ఉండాలి. ఈ రెండు లేవనుకో వాడు ఉన్న కూడా లేకపోయినా ఒకటే. ఎందుకంటే చదువు ఉందనుకో వాడు ఏదన్నా దగ్గర పని చేసుకొని అమ్మాయిని బతికిస్తాడు, లేదంటే ఏదో కూడా చేయగలుగుతాడు. కొన్ని చదువు లేదు, తెలివి ఉందనుకో వాడు ఏదో కూడా పని చేసుకుంటాడు. చెత్త పని లేదంటే ఏదో హోటళ్ళ పని చేసుకొని అమ్మాయిని రక్షించే అది చేస్తాడు. అవి రెండు లేకుండా పిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లని ఏం చూస్తాడు, వాడేం బతుకుతాడు? ఈ ఉన్న రేట్లకి, ఈ ఉన్న సమాజంకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మేము 30,40,000 సంపాదించడం కూడా మాకు సొంత ఇల్లు కూడా మాకు సరిపోతలే. కొంతమంది కిరాయిలు ఉంటున్నాయి పిల్లలకి, చదువులకే అయిపోతున్నాయి పిల్లలకి. వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు లవ్వులు పువ్వులను తిరుగుతుర్రు, కూతురు ఇవేమో చేసుకుంటారు. ఇక ఏమవుతుంది? వీడు చక్కగా తిండి పెట్టలేడు, ఆ పిల్ల ఉండలేదు. ఇవన్నీ జరుగుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని నేను చెప్తలేను, చేసుకోరు, మీ బాధ మీరు పడరు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లైఫ్ అన్నది ఏందని ఆలోచించండి అంతే. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.